హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే మనము తెలుగు బోధనా పద్ధతుల గురించి నేర్చుకుందాం. మళ్ళీ ఇక్కడ చూడండి, 4 మల్టిపుల్ చాయిస్ ఇచ్చారనమాట. ఒక క్వశ్చన్ ఉంటుంది. ఒకటో క్వశ్చన్ గురించి మనం తెలుసుకుందామా. భాషకు మూలం కాలుష్యం, ధ్వని, భావన, అవగాహన. వీటిలో ఏది కరెక్ట్ ఫ్రెండ్స్, చెప్పుకోండి చూద్దాం. భాషకు మూలం ధ్వని. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి అనేక భాషలు ఏర్పడడానికి కారణము ఒకే దగ్గర ఉండడం, స్థిర నివాసం, గుంపులు గుంపులుగా ఉండడం. ఏవి కావు. ఆ క్వశ్చన్ నేనే, ఆన్సర్ నేనే చెప్పనా ఫ్రెండ్స్. గుంపులు గుంపులుగా ఉండడం. ఓకేనా ఫ్రెండ్స్. మూడవది నేర్చుకుందామా, ఎప్పుడు తెలుసుకుందామా మరి. మూల ద్రావిడ భాష ఇది. తెలుగు, కన్నడం, మలయాళం, తర్వాత తమిళం మూల ద్రావిడ భాష. తెలిసిన ఫ్రెండ్స్ మీకు, చెప్పుకోండి మళ్ళీ చూద్దాం. ఏది? తమిళం. నెక్స్ట్ 4 వచ్చేసి భూమిపై ఉన్న జీవులన్నింటిలో మనిషి ప్రత్యేక స్థానానికి కారణం జీవన విధానం, అవగాహన, జ్ఞానం, భాష. చెప్పండి మళ్ళీ, ఈ ఆన్సర్ ఏంటి తెలుసా మీకు? చెప్పండి ఫ్రెండ్స్. భాష భూమిపై ఉన్న జీవులన్నింటిలో ప్రత్యేకమైనటువంటి స్థానానికి కారణం ఏంటంటే భాష. 5వది తెలుసుకుందాం మనము. దీని ద్వారా మనిషి మానసిక, బౌద్ధిక వికాసం కలుగుతుంది. శరీరం, ఆత్మ, భావన, భాష. చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు. దీనికి కూడా భాష అన్నమాట. నెక్స్ట్ 6వది నేర్చుకుందామా. భావోద్యోతకమైన ధ్వని. భావోద్యోతకమైన ధ్వని, క్రియ, కర్మ, భాష, ఆలోచన. చెప్పండి ఇదేది? ఆన్సర్ చెప్పండి, మీకు తెలిసిందా? ఇది కూడా భాష. ఓకేనా ఫ్రెండ్స్. మరి కొన్ని బిట్స్తో ఇంకొక వీడియోలో కలుద్దామా. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రెండింగ్ ఉన్న ఛానల్ని.